జరగని అక్రమాలను జరిగినట్టుగా మెగా డిఎస్సి మీద లేనిపోని అనుమానాలను లేవనెత్తుతూ కట్టుకథలు అల్లుతూ ఆధారాలు లేని విమర్శలు చేస్తూ ప్రజల మధ్య గందరగోళాన్ని క్రియేట్ చేస్తూ ఆ ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఉద్యోగం మిస్ అయిన వాళ్ళకి మధ్య గొడవలు పెట్టాలని ఆలోచన చేస్తూ ప్రభుత్వం మీద కుట్ర చేస్తున్నప్పుడు ప్రభుత్వం చూస్తూ ఊరుకునాలా? సరే, ప్రభుత్వం చూస్తూ ఊరుకున్నా సరే డిఎస్సి అభ్యర్థులు చూస్తూ ఊరుకోవాలా? ఎందుకంటే వాళ్ళకి మధ్య గొడవలు పెడుతున్నప్పుడు వాళ్ళు చూస్తూ ఊరుకోవాలా? నిజానికి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంది? ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంది, డిఎస్సి ఎగ్జామ్లో పాల్గొన్నది లక్షలాది మంది, ఉద్యోగాలు పొందింది వేలాది మందే. ఉద్యోగం మిస్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారుగా, లక్షలాది మంది ఉన్నారుగా. సో నేను ఇక్కడ అక్రమాలు జరిగాయన్న ప్రచారం జనంలో తీసుకెళ్తే ఉద్యోగం రాని లక్షలాది మందిలో ఎంతో కొంతమంది తన వాదన ఒకరోజు కాతో ఓ రోజు నమ్ముతారు కదా, వాళ్ళంతా నా వైపు క్యారీ అవుతారు కదా, వాళ్ళ వల్ల సమాజంలో గొడవలు క్రియేట్ అవుతాయి కదా, దానివల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, అది నాకు పొలిటికల్ గా అడ్వాంటేజ్ గా మారిద్ది కదా అని జగన్ ఆలోచన. అంటే డిఎస్సి అభ్యర్థుల్ని పావుగా వాడుకుంటూ తన రాజకీయంగా చలిగాచుకునేటువంటి ప్రయత్నం. అయితే ఈ ప్రయత్నానికి డిఎస్సి అభ్యర్థులు తిరగబడితే ఒక్కసారిగా ఈ లక్షలాది మంది, కనీసం 1,00,000 మంది డిఎస్సి అభ్యర్థులు తిరగబడి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పావులుగా వాడుకుని మా మీద కొన్ని విద్వేషాలు వెళ్ళగక్కుతున్నాడు, సమాజంలో అశాంతిని రేపటానికి ప్రయత్నం చేస్తున్నాడు, సమాజంలో 2 గ్రూపుల మధ్య తగాద పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అనేది కేసులు పెడితే, జగన్ చేస్తున్న ప్రయత్నం ఎట్టాగో 2 గ్రూపుల మధ్య గొడవ పెట్టడం, ప్రభుత్వాన్ని బదనాం చేయటం, ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, గుడ్డ గాల్చి మేదేయటం కదా. ఇప్పుడు దీని డిఎస్సి అభ్యర్థులు ఎందుకు ఊరుకోవాలి? ప్రభుత్వం అంటే ఊరుకుంటుందేమో, రాజకీయంగా భయంతో జగన్ మీద కేసు పెడితే అతనికి సానుభూతిగా మారిద్దేమో, కావాలని పెట్టినట్టు ఉంటదేమో అని ఒక భయం ప్రభుత్వానికి ఏమైనా ఉందేమో. కానీ డిఎస్సి అభ్యర్థులకు భయం ఎందుకు ఉండాలి? వాళ్ళ పేరుతో లేనిపోని రాజకీయం జగన్ చేస్తున్నప్పుడు వాళ్ళంతా తిరగబడి జగన్ మీద ఒక్కసారిగా కేసులు పెడితే, 1,00,000 మంది అభ్యర్థులు కనుక తిరగబడి జగన్ మీద కేసులు పెట్టారనుకోండి, 1,00,000 మంది దాకా అవసరం, 10,000 మంది కేసులు పెట్టారనుకోండి, ఇక జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతాడు. జనం రివర్స్ అవుతున్నారన్న విషయాన్ని గ్రహించగలుగుతాడు. ఇది జంజీ కాలం అని జగనే అన్నాడుగా, జంజీ కాలంలో ఏం చేస్తే అది రాజకీయంగా నడిచిద్ది అనుకునే ఆ విషయం అది పొరపాటు అన్న విషయాన్ని జగన్ గమనించగలుగుతాడు. బట్ అది మరి డిఎస్సి అభ్యర్థుల చేతుల్లో ఉంది. ఆ ధైర్యం తెచ్చుకోగలగాలి. మరి తెచ్చుకుంటారా లేదా చూడాలి. ఆధారం లేకుండా విమర్శ చేయటం, అడ్డగోలు విమర్శ చేయటం, పదే అధికారులు వివరణిస్తున్నా సరే రాజకీయం చేయటం, ఇది కరెక్ట్ కాదు కదా. ఒకవేళ నిజంగా డిఎస్సిలో అక్రమాలు జరిగితే న్యాయ పోరాటం చేయొచ్చు. అది చేయట్లా. ఈ రాజకీయ పోరాటం, ఈ వీధి పోరాటం తప్ప న్యాయ పోరాటం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆధారాలు లేవు కదా. అసలు నిజానికి డిఎస్సిలో అక్రమాలు జరిగితే చెప్పాల్సింది ఎవరు, చెప్పాల్సింది ఎప్పుడు? ఇది ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. చెప్పాల్సిందేమో డిఎస్సి అభ్యర్థులు, చెప్పాల్సిందేమో అక్రమాలు జరిగినప్పుడు. ఆల్రెడీ డిఎస్సి రిక్రూట్మెంట్ జరిగి 1 year అయిపోయింది. ఇప్పుడు ఏంటి మళ్ళీ? అసలు డిఎస్సి అభ్యర్థులు ఎవరు చెప్పట్లే. జగను గత 1 month కాలంగా ప్రచారం చేసి ఒక 10 మంది అభ్యర్థులని ఏమన్నా పట్టుకున్నట్టున్నారు. వాళ్ళు ఏది జగను తప్ప ఇంకెవరు చెప్పట్లే. ఒకవేళ నిజంగా అక్రమాలు జరుగుంటే వాళ్ళకి ఏదైనా అనుమానాలు ఉంటే కోర్టుకు వెళ్ళవచ్చు. అది చేయట్లే. సో ఇప్పుడు జగన్ విషయంలో డిఎస్సి అభ్యర్థులు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉందేమో. ఒకసారి ఆలోచించండి, మీ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. Please do like, share and subscribe this channel.